మీ చల్లని చూపు నాపై ఉంచి శుభం కలిగేలా ఆశీర్వదించండి. నాన్న, ఏమిటి? స్కూల్ ఫీజు కట్టాలి, రేపే ఆఖరి రోజు. సరే. నాన్న, నీకేమిటి? ఓ, నీకు మొగుడు కావాలి కదూ, చూస్తూనే ఉన్నానమ్మా. నా పెళ్లిని పెద్ద సమస్యగా తీసుకుని బాధపడకండి. బాధపడకుండా ఉంటాను. నేను జంతువుని కాదమ్మా, మనిషిని, నీ తండ్రిని. నాన్న, మీ అల్లుడు గారిని వదిలొచ్చి 3 నెలలైంది. స్కూటర్ కోసం ఆయన అడిగిన 5,000 ఎలాగోలా చూసిస్తే. ఇస్తానమ్మా. ఏమండి, నీకు పొయ్యి మీదకి పొయ్యి కిందకి. ఇక్కడే ఇక్కడే. హలో మామాజీ. మీరా? రండి రండి. అమ్మాయి వరలక్ష్మి, మీ ఆయన వచ్చాడు. ఏంటి, అమ్మాయిని తీసుకెళ్దామని వచ్చారా? చిచి, మీరు భలే అపార్థం చేసుకుంటారు అంకుల్. మీ నుంచి మీ అమ్మాయిని వేరు చేసి ఎదవలా కనిపిస్తున్నాను నేను. మరైతే ఏదైనా పని మీద వచ్చారా? పని మీద ఎలా వస్తాం, రిక్షా మీద వచ్చాం. ఊరికే జోకే. బాగుందా? కొంచెం కుళ్ళింది. అంత వాసన వచ్చిందా? ఎక్స్పెక్ట్ చేశా. ఏమిటి ఇంత సామానం తీసుకొచ్చారు? పర్మనెంట్ గా ఇక్కడే ఉండిపోదామని. మరి ఉద్యోగం? పీకే సార్. ఎందుకు? ఏం లేదంకుల్, మనకొచ్చే బోర్డు జీతానికి పగటి ఖర్చులే చాలు, మరి రాత్రి ఖర్చులు. అందుకని మామూలుగా ఒక 500 రూపాయలు మామూలు అడిగా. అది తప్పంటాడు మా ఆఫీసర్ అదవా. సరే, ఎందుకు వచ్చిన గొడవ అని ఆడికి సారీ చెప్పేసి వదిలించేసుకున్నా. ఇకపోతే మా ఆఫీస్లో టైపిస్ట్ ఉంది. అది పెద్ద అందగత్తి కాదు కానీ గిన్ని కోడిలా బానే ఉంటుంది. మరి మీ అమ్మాయి ఏమో గంప కింద కూడి పెట్టలా 3 నెలల నుంచి ఎక్కడే ఉండిపోయిందే. మందా ఉప్పు కారం తినబాడి. అప్పటికే మొన్నటిదాకా బాగా ఓపిక పట్టా. ఇక నేను తట్టుకోలేక ఆ గిన్నికోని ఒక్క గిల్లు గిల్లి ఒక్క డబల్ మీనింగ్ డైలాగ్ కొట్టా. అంతే. అది హిందీ హీరోయిన్లా అని నడిచింది. మా బాస్ గాడు పెద్ద హీరోలా ఎంటర్ అయిపోయి నన్ను విలన్ తిట్టినట్టు తిట్టి సస్పెండెడ్ అన్నాడు. అరే, ఇది చాలా కామన్ అయ్యా, ఇలాంటివి చూసే చూడనట్టు పోవాలి అని చిలక్కి చెప్పినట్టు చెప్పా. పైగా ఆడిది మన క్యాస్టే, నన్ను సపోర్ట్ చేయాలా? సపోర్ట్ చేయపోగా దీని పెద్ద న్యూసెన్స్ చేశాడు. అసలేమంది ఉప్పు కారం తిన్న బాడిగా చిర్రెత్తుకొచ్చి బాల్ పెన్ తీసుకుని కసక్కున ఒక పోటు పొడిచా. డోంట్ వర్రీ, చావలేదు కదవా. కాకపోతే ఉద్యోగం నుంచి పీకేసి అటెంప్ట్ టు మర్డర్ కింద చిన్న పోలీస్ కేసు పెట్టాడు. దీని గురించి పెద్దగా ఫీల్ అవ్వకండి అంకుల్, ఇది మనకి మామూలే. ఇక అక్కడుండి నేను సాధిస్తాం, మీకు అల్లుడైనా కొడుకైనా నేనే కదా అని వాలిపోయా. ఏంటి ఎక్స్ట్రా బర్డన్ అనుకుంటున్నారా? భయపడకండి, మన టాలెంట్ చూసి ఎవడో ఒకడు ఉద్యోగం ఇస్తాడు. మీరు నా మీద ఖర్చు పెట్టిన సొమ్ము అనా పైసలతో సహా తిరిగి ఇచ్చేస్తాను. ఏమండి నన్ను పంపండి. అంకుల్, ఇవాళ చాలా మంచి రోజు, మన ఖాతా వెంటనే ఓపెన్ చేద్దాం. ముందు వారికి 5 రూపాయలు పంపించండి. ఇంకో 2 రూపాయలు వేసి ఆ రిక్షావాడిని పంపించు. మరి మీ బస్ ఛార్జీ? 4 మైళ్ళేగా, నడిచే పెడతా. సంవత్సరం నుంచి కొడుతున్నావు, ఇంకా అందులో ఏముంది నాన్న? పేస్ట్. ఏది వేస్ట్ చేయకూడదు. పెదవ పేస్ట్ 3.5 పెట్టి కొన్నా, 3 ఏళ్ళు కూడా రాలేదు. పిన్నీస్ ఉందా? ఏ కాల్లో ముళ్ళు దిగిందా? పుచ్చు ప్రెస్ లేకో ఇవ్వ. పట్ట వెళ్ళి శుభ్రంగా పెడదాం. ఇంకో దీంతో శుభ్రంగా పొళ్ళు తొంకవాలి. ఎలా నాన్న? పేస్ట్ని ప్రసాదంలా వాడుకోవాలి. ఇది నాలికి రాసుకుని గుక్కెన్నీళ్ళు పుక్కిలిచ్చు, బోళ్ళు నొరగ వస్తుంది. సూది మనంత పేస్ట్, బోల్డ్ నురగ. నురగ ఉమ్మేయమంటావా, రేపటికి స్టాక్ పెట్టమంటావా? కామెడీయా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ఆ పంచాయి, పేస్ట్ ఖర్చు ఉండదు. నిన్ననే దరిద్రపుతానా ఇడతావు. ఏమిటండి, ఏమైంది? నా కొంప గుండం చేసి పారేస్తున్నావు కదంటే. నేనేం చేశానండి? ఏం చేసావా? ఏమిటవి? ఏమిటవి? వడ్ల గింజలు. అవి అక్కడ ఎందుకున్నాయి? బియ్యంలో వచ్చిన వడ్లు బెడ్లోను. అంటే వడ్లు వేరు బియ్యం వేరునా? వడ్లకు పుట్టిన బిడ్డలే బియ్యం పట్టుకెళ్ళి ఎసట్లో పడాయి. ఏమిటా కిలో బియ్యం వారం రోజులు కూడా రావట్లేదు అనుకుంటున్నాను. ఇదా విషయం? ఇంకెప్పుడైనా వడ్ల కింద బయట కనపడిందో నీకు 4 రోజులు ఫుడ్ కట్టు అన్నట్టు కూరేం చేశావు?
వండటానికి ఏమీ లేవు. ఏం లేకపోవడం ఏంటి? పోయిన నెలనే కదా 1/2 కిలో దొండకాయలు కొనుక్కొచ్చాను, అప్పుడే అయిపోయాయా? రోజుకో కాయ చొప్పున పులిసెట్టుకొచ్చాను, ఇంకా ఎక్కడుంటాయి? సర్లే, బయటికి వెళ్ళి నేను కూర పట్టుకొస్తాను. ఈ లోపల నువ్వు అన్నం వండు. ఇదిగో గంజి పారబోస్తామేమో, దాచిపెట్టు. కాస్త ఉప్పు వేసుకుంటే భోజనానికి ముందు సూపులా తాగొచ్చు. వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, బంగాళదుంపలు, గోరుచిక్కుడుకాయలు. ఇదిగో బాబు ఆగాగు. రండి బాబు రండి, మంచి బోని బేరం. వంకాయలు ఎలా? కేజీ 4 రూపాయలండి. ఇచ్చే మాట చెప్పయ్యా, 5 కిలోలు తీసుకుంటాను. 3.30 చేసుకోండి. పుచ్చులు ఎక్కువగా ఉన్నాయే. బంగాళదుంపల రేట్ ఎంతో? కిలో 6 రూపాయలండి. అలా కాదు గానీ ఇంకో మాట చెప్పు. ఎన్ని కేజీలు కావాలండి మనకి? రేటు నచ్చితే 5 కిలోలు తీసుకుంటా. 5.5 చేసుకోండి అలాగైతే. అరే అలా పడేస్తారేంటండి? పుచ్చులయ్యా. పుచ్చులు కదండి బాబు, అవి మచ్చలు. పుచ్చులకి మత్తలకి తేడా తెలియదు అనుకుంటున్నావా? సర్లే, బెండకాయలు ఎంత? 4 రూపాయలండి. అయినా మరీ ఎంత ముదురు తెచ్చావే? అవి ముదురు పెట్టండి బాబు, లేత లౌజులైతేను. లౌజులో కౌజులో మాకు తెలియదు అనుకుంటున్నావా? మిరపకాయలు ఎలా చేసావు? 1/2 కిలో 4 రూపాయలండి. అబ్బా పిరమే. అది సరిగానే బంగాళదుంపలు ఇచ్చే మాట ఒక మాట చెప్పు. చెప్పాను కదండి, 5.5 చేసుకోండి. ₹1 ఇస్తా. దుంపకాయ కాదు, 4 కిలోలకి. 4 కిలోలు 1 రూపాయ. ఏది పేసిడి తిప్పుకో. తున్ని అబ్బా బేరం, పొద్దున్నే దరిద్ర పోని. 4 కిలోలు 1 రూపాయ అంట. ఎప్పుడైనా బంగాళదుంప తినేసిన మొహమేనా ఇది? వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటాలు, కొత్తిమీర. అమ్మయ్యా, ఇప్పట్లో కూరలు కొనక్కరా. జగమే మాయా బ్రతుకే నిమ్మకాయ. అమ్మయ్యా, ఈ వారం రోజులు సరిపోతుంది పచ్చడికి. ఇవ్వగానే కూరగాయలు రేట్లు మండిపోతున్నాయి, జాగ్రత్తగా వాడు. 3 నెలలు రావాలి. దండిగా ఉన్నాయి కదా అని వేపుళ్ళు అవి చేయకో, ఓన్లీ పులుసులే. అలాగే. అన్న టైం అవుతుంది. ఈ బడుత రెడీ అయ్యాడా? నేను రెడీ. బస్సుకు డబ్బులు ఇస్తే వెళ్తాను. ఈ రోజు నుంచి బస్సు కట్టు. ఆర్టీసీ రేట్లు పెరిగాయంట. మరి ఆఫీస్కి వెళ్ళాలి? 2 వీలర్ మీద. 2 వీలర్ మీద? ఏది? అదిగో 2 వీలర్ అంటే ఇదా? ఇంత కొత్త సైకిల్ ఎక్కడ దొరికిందన్న నీకు? ఎవడో తలకు మాసిన వెధవా 25కి తాకట్టు పెట్టాడు. దర్జాగా తొక్కో. నాకు తొక్కడం రాదుగా. నాకు వచ్చుగా, పద డ్రాప్ చేస్తా. మరి వచ్చేప్పుడు పికప్ చేస్తా. ఇదిగోరా భోజనం. కూరేంటి? ఏమీ లేదు. కూర లేకుండా ఒట్టాను ఎలా తినమంటావమ్మా? మీ స్టాఫ్ అంతా భోజనం చేసేప్పుడు వాళ్ళ మధ్య కలిగి కూర్చుని అర్రే మా అమ్మి వాళ్ళ కూర అయితే మర్చిపోయింది అని 4 కొరుక్కో. 4 కూరలు వేస్తారు, తిని మూతి కడుక్కో. సైకిల్ తీసు పదా. బ్రేకులు లేవు, కాదు దిగి పట్టుకో. ఇక నువ్వు వెళ్ళు. ఆగో, నేను కూడా వస్తున్నా. నువ్వెందుకు? చెమట పట్టింది, కాసేపు ఫ్యాన్ కింద కూర్చుని వెళ్తా. సరేరా. ఒరే అడిగా, ఇక్కడ బల్ల కింద చేతులు పెట్టి ఊపచ్చా? బల్ల కింద కాళ్ళు పెట్టి ఊపొచ్చు, బల్ల మీద చేయి పెట్టి రాయొచ్చు. అది కాదురా, లంచాలు తీసుకోవచ్చా అని. ఉద్యోగం వాడాలంటే తీసుకోవచ్చు. అయితే పుచ్చుకోబాక. నువ్వు కూర్చుని వెళ్ళు, నేను వెళ్తా. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటి ఇంత లేట్ గా వచ్చారు? అది బస్ లేట్. ఈ ఫైల్ సార్ చూడండి. ఇది కరెక్టేనా? ఇది ఎవరితో నా కొడుకు లైన్ లో పెట్టేస్తుంది. పిచ్చి నా కొడుకు పడిపోతాడు ఏంటో. అమ్మా ఓయ్, ఏంటయ్యా బ్యాంక్ లోపలికి వచ్చి మరీ అడుకుంటున్నావు? బయటకెళ్ళు. కల్పన, ఈయన బెగ్గర కాదు, మా ఫాదరు. మరి ఈ గెటప్ ఏంటి? అదంతే. చూడమ్మా, నిన్ను చూస్తుంటే అచ్చు చచ్చిపోయిన వీడి చెల్లెల్లా ఉన్నావు. అలాగా? దిట్టో నా కూతురు అంటే నమ్ము. నాన్న, నాకు తెలియకుండా నాకు చెల్లెలు ఎప్పుడు పుట్టింది, ఎప్పుడు చచ్చిపోయింది? నువ్వు వింటున్నప్పుడు పుట్టిపోయిందో నీ జ్ఞాపకం ఉండదు. చూడమ్మా, ఒక్కసారి నోరారా అన్నయ్య అని పిలువు, విని ఆనందిస్తాను. అన్నయ్య. అన్ను కాదు, మా వాణ్ణి. అన్నయ్య. నువ్వు కూడా చెల్లమ్మా అనరా. చెల్లెమ్మా. అన్నయ్య. చెల్లెమ్మా. అన్నయ్య. రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి లాగా ఎంత పవిత్రంగా ఉన్నారు. అన్నయ్య. చెల్లెమ్మా. కమిట్ అయింది చాలు. అమ్మా, ఇంక నువ్వు వెళ్ళి పని చూసుకో. నాన్న, ఈ అన్నా చెల్లెలు వరుస ఏంటి? ఎర్రగా బుర్రగా వయసులో ఉన్నావు, పైగా ఉద్యోగంలో ఉన్నావు. ఫ్రీగా ఉన్నావు కదా అని బాలేసి పడేసింది అనుకో, బోళ్ళంత కట్నం లాసు. ఆహా, నీ ముందు చూపికి నా జోహార్. ఆంజనేయులు గారు. ఏంటమ్మా? అమ్మనా? అదేంటండి కొత్తగాను? ఈయన మా నాన్న. అంటే మా ఆవిడ అచ్చం మీలాగే ఉంటుంది, అందుకని మా వాడు మీలో వాళ్ళ అమ్మని చూసుకుంటున్నాడు అనమాట. నాలో మీరు మీ కొడుకుని చూసుకోండి. ఓకేనా నాన్న? సూపరా. ఇప్పుడు నా కొడుకు అనిపించారా? ఇంకా మీ పనులు చూసుకోండి.